ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, PU కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. ఏపీ న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. తెలుగుదేశం మైనార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు పట్టణ మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ రహీం మాట్లాడుతూ 2014 చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ముస్లింలకు అన్ని విధాలుగా న్యాయం జరిగిందని వారన్నారు. 2019 నుంచి ముస్లింలకు అడుగడుగున అన్యాయమే జరుగుతుందని, సీఎం జగన్ ముస్లింలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ముస్లింలకు ఎలాంటి సహాయం కూడా చేయలేదని వారన్నారు. రాబోయే ఎన్నికల్లో ముస్లింలు వైసీపీకి బుద్ధి చెప్తారని, టీడీపీని, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆన్సర్, ఆసిఫ్, నాజీద్, రసూల్, జిలానీ, హాజిబ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు. కావలి నియోజకవర్గంలో ఉన్న ముస్లిం మైనార్టీ మహిళలకు, సోదరులకు విజ్ఞప్తి. 19 నుంచి 24 దాకా ముస్లింస్లో ఒక పథకాలన్నీ రద్దు చేశారు. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు 10 పథకాలు ముస్లిం మైనార్టీకి కేటాయించారు. ఆ 10 మైనార్టీ పథకాలను రద్దు చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చెప్తున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి ఓటీ బాగండి, టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టు చెప్తున్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలో, రాజ్యసభలో 22 ఎంపీలను పెట్టించి ఎన్ఆర్సీ, సిఏ అమలు చేయడానికి ఓటేసిన ఘనత ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలో ఒక దోహి. వాళ్ళ పార్టీలో ఉన్న, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వ్యక్తులు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముస్లింలో ఒక దోహి చెప్తున్నారు. కానీ నేను ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత 14 సంవత్సరాల నుంచి సీఎం చేశారు. ఏ రోజు కూడా ముస్లింస్లకి హాని జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ముస్లింలు ఒక ముస్లింస్ ఒక మనుషులకి దెబ్బ కొట్టి ముస్లింస్లకి రోడ్డు మీద తీసుకొచ్చి రోడ్డు మీద నిలబడిచిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఒకటే చెప్తున్నాము, ఈ రాష్ట్రంలో బాగుపడాలంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి. ముస్లింస్లో ఒక నిలబడి మంచి చెడ్డ చేసే వ్యక్తి ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు గారు. రంజాన్ తోఫా అయినా, దుల్హన్ పథకం అయినా, ముస్లింస్ విదేశీ విద్యా కానుక అయినా, హజ్ యాత్రకి సబ్సిడీ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ముస్లింస్లకి ఏ రోజు కూడా న్యాయం జరగలేదు. కాబట్టి మేము చెప్తున్నాము, 2024లో కావ్య కృష్ణారెడ్డి గారిని కావటంలో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారో అందరి చేత ఓటేపించి మంచి మెజారిటీ తీసుకొస్తామని హామీ ఇస్తున్నాము. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ గెలిపించి మేము నిలబడిస్తామని హామీ ఇస్తున్నాం. 2014 నుంచి 2019 దాకా మైనారిటీలు అభివృద్ధి చెందారంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే. 2019 నుండి 2024 దాకా ప్రజెంట్ ఇప్పటిదాకా కానీ ఏ ఒక్క మైనారిటీ, ముస్లిం మైనారిటీకి ఏ పథకం కానీ ఏది కానీ అమలు కాలేదు. అట్లాగే 2014-19లో 2015 ఏప్రిల్ 29 జీవో నెంబర్ 67 దుల్హన్ పథకం కింద 163 కోట్లు శాంక్షన్ చేసింది ఒక్క తెలుగుదేశం పార్టీయే. ఆ ఘనత తెలుగుదేశం పార్టీ దక్కుతుంది. సింగిల్ డెస్క్లో 163 కోట్లు శాంక్షన్ చేసి 32,752 వధూవరులకి, జంటలకి లబ్ధి చేకూరింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. అదే దుల్హన్ పథకాన్ని మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నిర్వీర్యం చేసేశారు. ఫారూక్ షిబ్లీ అనే అతను హైకోర్టులో కేసేస్తే ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెప్పేసి మైనార్టీలకి గుండు సున్నా చూపించారు. అట్లాగే హైకోర్టు మొట్టికాయలకు పెడితే
వధూవరులు ఇద్దరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలని చెప్పేసి కొర్రీ పెట్టిన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము. ఆ తర్వాత దాంట్లో ఎవరికీ లబ్ధి చేకూరలేదు. అట్లాగే విదేశీ విద్య కానివ్వండి, ఉన్నత విద్య కానివ్వండి, 2019 నుంచి 2020 దాకా మీరు ముస్లిం మైనార్టీస్కి ఉన్నత విద్యలో జీరో, ఎవరికి రూపాయి కేటాయించలేదు. అట్లాగే 2020 నుంచి 2021 దాకా 2,38,000 మంది దరఖాస్తు చేసుకుంటే మీరిచ్చింది 54 కోట్లు మాత్రమే. టోటల్గా ముస్లిం మైనార్టీస్ ఉన్నత విద్య చదువుకున్న పిల్లకాయలందరూ 1,38,000 మంది రోడ్డున పడ్డారు ఇవాళ. అట్లాగే తెలుగుదేశం గవర్నమెంట్లో 527 మంది విదేశీ విద్యకు దరఖాస్తు చేసుకుంటే 527 మందికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించి వాళ్ళకి విదేశీ విద్య అవకాశం దక్కింది. ఆ 21 మందికి కూడా మీరు సరిగ్గా నిధులు సప్లై చేయక వాళ్ళు వేరే పనులు చేసుకుంటా అక్కడ మగ్గిపోతున్నారు వాళ్ళు. ఈ వైసీపీ హయాంలో ఏ ఒక్క పథకము అమలు కాలేదు. అట్లాగే రంజాన్ నెలలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి సపరేట్గా నిధులు కేటాయించి వాళ్ళకు కావాల్సిన ఆ మసీదు మరమ్మతులు కానివ్వండి, అక్కడ కావాల్సిన మౌలిక వస్తువులు కానివ్వండి అన్నీ కల్పించేవాళ్ళు. ఈరోజు ఆ పథకాలన్నీ ఏమైనాయి? మీరు 2020 గవర్నమెంట్లో మీ గవర్నమెంట్లో 14,853 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక్క రూపాయి కూడా మైనారిటీస్కి ఖర్చు పెట్టిన పాపానికి పోలేదు. ఈ నిధులు ఎటు మళ్లించినారు మీరు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేక మీరు తెలుగుదేశం గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తే ఎవరు ఒప్పుకోరు. అట్లాగే అంటగట్టిందని చెప్పేసి ఒక అపవాదు చేస్తున్నారు. ఇంతకుముందు ఎన్డీఏ గవర్నమెంట్తో 10 ఏళ్ళు మేము సావాసం చేశాము. ఏ ఒక్క మైనార్టీకి హాని జరిగిందా? ఎవరి మనోభావాలు దెబ్బతినలేదు. ఇది ఏంటంటే ఓన్లీ మన రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము తీసుకున్న పొత్తు మాత్రమే. దీంట్లో ఎవ్వరికి ఒక వర్గానికి కానీ ఒక దేనికి కానీ ఎవరికి హాని జరగదు. ఎందుకంటే ఒక స్టేట్ గవర్నమెంట్ నడవాలంటే సెంట్రల్ గవర్నమెంట్తో పొత్తు అవసరము. మనకు కావాల్సిన నిధులు కానీ నియామకాలు కానీ రాబట్టుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ తోటి వాళ్ళతోటి మనం సఖ్యతగా ఉంటే మనకి రావాల్సిన నిధులు కానీ నియామకాలు కానీ 100% మనకి చేకూరుతాయనే ఉద్దేశంతో మనము బీజేపీ గవర్నమెంట్ తోటి టైఅప్ అయ్యాము. వాళ్ళతో భాగస్వామ్య పక్షం అయ్యి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ భాగస్వామ్య పక్షాలయ్యి ఎలక్షన్కి వెళ్తున్నాము. ఈ జరిగే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని విజయ దుందుబి మోగిస్తుందని, అట్లాగే మన కావల్లో మా కావ్య కృష్ణారెడ్డి గారిని మా ముస్లిం సమాందరూ కలిసి అత్యధికమైన ఓట్ల మెజార్టీతో మేమందరం ఓట్లు వేసి ఆయనకి అత్యధికమైన మెజార్టీతో గెలిపించుకుంటామని, అట్లాగే మా ఎంపీ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కావండి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మేమందరం ముస్లింలు ప్రతిజ్ఞ చేస్తున్నాము. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.